ఇది అందమైన దేవుని ప్రపంచం, అందమైన దేవుని ప్రపంచం. ఈ దేవుని ప్రపంచం మాట చేత కలిగింది సృష్టి. మనం అంటాం కదా, ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం రాయబడిందమ్మా? దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, భూమి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ దేవుడు ఈ సృష్టిలో దేవాది దేవుడు మనుషులను కూడా సృష్టించాడు. ఎక్కడ సృష్టించాడమ్మా? ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనంలో మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ అందమైన ప్రపంచంలో దేవుడు కష్టం లేకుండా మానవుడికి పెంచాలని ఆయన చిత్తం. కానీ మానవుడు ఈ లోకంలో పాపము ఎక్కువ చేయాలని పరిగెడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ పరిగెడుతున్నాడు. ఇక్కడ పరిగెట్టి ఈ ప్రపంచంలో వెలుగు ఉంది కానీ ఏమి, మనుషులు చీకటినే ప్రేమించింది. ఇది చీకటి రాజ్యం, ఇది చీకటి రాజ్యం. ఈ రాజ్యంలో ఏముంది? తాగుడు ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, మోసం ఉంది, అసూయ ఉంది, కుళ్ళు ఉంది, ద్వేషం ఉంది, పగలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, అనేక రకమైనటువంటి పాపాలు ఉన్నాయి, జూదం ఉంది. అన్ని చేసి మానవుడు ఏం చేస్తున్నాడు? లాస్ట్కు చచ్చిపోవాలనిపించుకుంటున్నాడు. ఈ బ్రతుకు నాకొద్దు. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఉరి ఎందుకు, ఫ్యాన్లకి ఉరి వేసుకొని ఎందుకు వస్తున్నారు? ట్రైన్ల కింద ఎందుకు చచ్చిపోతున్నారు అంటే అన్ని విధాలుగా చెడిపోయి పడిపోయి పాపము చేసి మానవుడు చచ్చిపోవడానికి ఇదో ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పరలోకమందున్న తండ్రి తన ప్రియకుమారైన యేసుక్రీస్తుని ఇక్కడ ఏదో శిలువ చూస్తున్నావా? శిలువ ఉందా? ఈ శిలువాకారం ఎందుకు వచ్చిందంటే పరలోకపు తండ్రి ఈ భూమిదికి వచ్చి పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడైన దేవాది దేవుడైన ప్రభు ఎలా వచ్చాడు? క్రీస్తు లోకమునకు వచ్చినని రాయబడింది. క్రీస్తు లోకాన్ని వచ్చాడు. ఏమక్క చూస్తున్నారు కదా, క్రీస్తు లోకమునకు వచ్చినది రాయబడింది. ఎందుకు వచ్చిన యేసుక్రీస్తు ఏమన్నా ఈ భూమి మీద సుఖాలు అనుభవించాడక్క? ఏమీ అనుభవించలేదు. ఆయన రిక్తుడుగా, శరీరధారిగా, మానవుడుగా మనలాంటి మానవ స్వభావము ఆయన ధరించుకొని ఈ భూమి మీద మన కోసమే ప్రాణం పెట్టి శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన యేసుక్రీస్తు ఇదో శిలువ గుండా నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన శిలువ గుండా ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఎంత ఘోర పాపికైనా క్షమాపణ. ఆయన క్రీస్తు రక్తం వదకు తీయబడిన గొర్రె పిల్లల, బొచ్చు కత్తిరించు అని ఎదుట నిలబడిన పశువుల, గొర్రెల నిలబడి మన కోసం ఆయన శిలువ మరణం పొందాడు. మన కోసం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయన్న కదా చెప్పండి? 44 సంవత్సరాలు. ఈ 44 జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో మరణ అపాయకరముల నుండి నువ్వు బయటపడ్డావు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు హెచ్కెల్ గ్రంథంలో 18వ అధ్యాయం 23వ వచనంలో, దుష్టుడు మరణము నందుట చేత నాకేమాత్రమైన సంతోషం వాడు తన ప్రవర్తన దిద్దుకొని తిరుగుటే నాకు సంతోషం. ఎందుకంటే దృష్టత్వంలో చచ్చిపోతే మనం ఏమంటాం? పోయిందిలే, పీడ ఇరగైంది, అంతో మనకు తలగా నొప్పి అయిందా, వాడు పోయిందే బాగుందెబ్బా, లేకపోతే ఎంతమంది కొంపలకు ఏం చిచ్చు పెట్టేతోడో అనుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడు దృష్టత్వంలో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, వాడు తన ప్రవర్తన దిద్దుకొని ప్రభువా పాపినైనా నన్ను క్షమించవా అని ఆయన పాదాలు పెట్టుకుంటే నిన్ను క్షమించరా. మనుషులైతే ఈ భూమి మీద క్షమించరు. పోరానాయన నీ పీడ కాలిపోని, మాకేమొచ్చిందిరా ఈ బాధ, నీ ముఖం వద్దు, నీ వద్దు, పోరాయన అంటాం కదా. నీవు పోరాయన, నీవు నమస్కారం చేస్తాను పోరాయన అంటాం. కానీ దేవుడు ఏమంటే, కుమారుడా నీవు పాపంలో చచ్చిపోవద్దు, నీవు దోషంలో చచ్చిపోవద్దు కుమారుడా. ఇదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదో రా, నీకోసమే రక్తం కార్చాను, నీకోసమే శిలువలో మరణించాను, నీకోసమే నా ప్రాణాన్ని పెట్టాను. నీవు నరకానికి, అగ్నిగుండానికి జారిపోతావని నేను సమాధిలోనికి వెళ్ళిపోతున్నాను. నీకోసమే సమాధి గెలుస్తున్నాను. మరణములు ఇచ్చింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఇంతవరకు ఎంతో మంది చచ్చిపోయారు, అన్ని సమాధులు మోయబడ్డాయి, కానీ ఒకటి తెరవబడలేదు. ఒక యేసుక్రీస్తు సమాధి తెరవబడింది. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. మన కొరకు ప్రార్థన విజ్ఞాపన తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. మరలా రాబోతున్నాడు. రాకముందరనే యేసుక్రీస్తు రక్షకుడని నీవు నమ్మి, యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడని నీ హృదయమందు విశ్వసిస్తే అన్నగారు, నీ పేరేంటివి? ఈరన్న అన్నగారు. ఇంతవరకు నీవు తిరుగుతున్నావు, ఎక్కడెక్కడ ప్రార్థనలు జరిగేది చూస్తున్నావు,
యేసు ప్రభు అంటే దేవుడు నీ తెలుసుకున్నావు, కానీ నిజమైన రక్షణ నీకు ఇంకా దొరకలేదు. నేడే రక్షణ సమయం. ఆలస్యించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. నేడనే సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నారో, ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు నీవు నమ్మి బాప్తిసం పొంది రక్షణ తీసుకుంటే నిత్య జీవంలో మనం వెళ్ళిపోతాం. ఏమి ఆలోచన చేయి. మనం అనుకోవచ్చు 48 అంటే ఇంకా మాకు ఇంకా 30 ఉండొచ్చు, ఇంకా 28 ఏళ్ళు ఉండొచ్చు, 70-80 సంవత్సరాలు, ఇంకా 40 సంవత్సరాలు ఉండొచ్చు, అప్పుడు చూసుకుందాం అనుకున్నాం. రేపేమి సంభవించడం మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి మీ జీవం ఏ పాటిది, ఇంతలోనే మాయమైపోవు. ఆది లాంటి జీవం. నీ జీవం ఏ పాటిది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం అనుకుంటాను కదమ్మా. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారు మీ జీవం ఏ పాటిది. మరి ఆలోచించేయండి. ఈరన్న గారు, ఆ చెల్లెమ్మకు నీవు అన్న కావచ్చు, పుష్పరాజన్నకు నువ్వు బామర్ది బావో కావచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువు నువ్వు శిష్యుడు కాలేవు. యేసుక్రీస్తులో నీవు నిత్య జీవం. వీళ్ళు నీకు పరలోక రాజ్యం వీళ్ళు ఇవ్వరు, కానీ నీ భార్య నీకు ఇవ్వదు, నీ కొడుకులు నీకు ఇవ్వరు. కానీ ఒకటి మాత్రం, క్రీస్తు నందు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని పాపి నన్ను క్షమించు. ఇంతవరకు నేను నిర్లక్ష్యం చేశాను, ఇంతవరకు నాకు గుండెల్లో సరైన మాటలు, నాకు నీ మాటలు, నీ వాక్యం నాలో చొచ్చలేదయ్యా, ఒక్కసారి అని పాదాలు పట్టుకొని నీ కన్నీళ్ల చేత ఆ ప్రభువును మొరపెట్టుకుంటే, నీ పాపాలు ఒప్పుకుంటే నీవు క్షమించబడతావు. ఒక పక్షవాతంతో ఉన్న వ్యక్తిని ఏం చేశారు? యేసు ప్రభు ఇలాగే ఇంట్లో వాక్యం చెప్తుండగా కిరికిరికి అక్కడ ఎక్కడ స్థలం దొరకలేదు. వాళ్ళ మిద్దె అది కొత్త మీద ఎక్కి పెంకులు తీసి ఆ 4 వ్యక్తులు ఎక్కడ దించారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోట దించారు. యేసుక్రీస్తు ప్రభు ఆ రోగిని చూసి కనకరపడ్డాడా? 4 వ్యక్తులు చూసి కనకరపడ్డాడు. దివ్యతలు గల వాళ్ళ ముఖం చూసి ఏమన్నాడు ప్రభు? చెప్పలేదు, ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇదిగో నీవు స్వస్థపరచబడి ఉన్నావు, నీ పరుపు ఎత్తుకొని ఇంటికి నడువు అని చెప్పాడు. మొదట నీ రోగం చేస్తానా? నీ రోగం బాగా చేస్తాను, పాపములు క్షమించబడి ఉన్నాయంటే అక్కడ ఉండే యాజకులు, పరిచయులు, పెద్ద పెద్దలు, ఇటువంటి మనుషుడు ఎవడో, ఈయన పాపాలు క్షమించే ఒక దేవుడే తప్ప ఈయన పాపాలు క్షమిస్తున్నాడు. చూశారా ప్రియులారామని? దేవుడు యేసుక్రీస్తు పాపులను పాపుల రక్షకుడు, యేసనగా రక్షకుడు, క్రీస్తునగా అభిషక్తుడు. అందుకే పాపుల రక్షకుడు. నేను పాపులనే పిలవచ్చు, నీతిమంతులు పిలవరాలి. పాపులను రక్షించుడు క్రీస్తు యేసు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇదే మాట రాయబడింది. నువ్వు కావాలంటే బైబుల్ అంతా బాగా చదువు, నిర్ణయం తీసుకో. నిర్ణయం నీదే. ఏమి జరుగుతుందో నీకంటే ముందు మేము పోవచ్చు, మాకంటే ముందు నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ తప్పకుండా అందరూ చనిపోవాలి. ఒకరి తర్వాత ఒకరు అందరూ చచ్చిపోవాల్సిందే. ఏమబ్బా పెళ్లిపోయి వస్తే అన్న ఏమొస్తా మరణం గురించి చెప్పాలంటే, మరణము చూడక బ్రతుకు నరుడేవాడు, పాతాళ మోక్షము కాకుండా తప్పించగలవాడు. ఏమి ఎరన్నారు? ఈ బిర్యానీ ఇప్పుడు తింటాం, రేపు దొరకకపోవచ్చు. ఈరోజు తిన్న బిర్యానీ రేపు ఉండకపోవచ్చు, రేపు ఇంకా ఇంతకంటే ఇంకా మంచి భోజనం దొరకవచ్చు. కానీ 4 దాటితే ఏమవుతుందమ్మా? అంత కల్పిషమైపోయినా అసహ్యకరమైన నరకమే అయిపోతుంది. దేవుడు ఇక్కడే పెట్టాడు నరకాన్ని, ఇక్కడే రుచిగల పదార్థాన్ని పెట్టాడు దేవుడు. కానీ 2 లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో మాత్రం నీవు ఖచ్చితంగా చేయాలంటే పాతాళమా, పరలోక రాజ్యమా, అంతే కదా. ఇక్కడ ఏం రాయబడింది చూడండి. ఇది అందమైన ప్రపంచం కావాలన్నా, లేకుంటే ఇది అసహ్యకరమైన లోకం అనగా పాప ప్రపంచం కావాలంటే ఏది కావాలా చెప్పండి? మీరు ఇది కావాలా, ఇది కావాలా చెప్పండి ఒక మాట. ఇది ఏం కావాలా? ఇది అందమైన ప్రపంచం కావాలా, కాదు? ఒక మాట, వాసన ఉండే ఇంట్లో ఉంటావా? బాగా మంచి వాసన వచ్చే ఇంట్లో ఉంటావా? ఏ ఇల్లు కోరుకుంటావు చెప్పు? ఏమి ఏదన్నా జవాబు చెప్పవా? ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. అందమైన ప్రపంచం కావాలా, ఏది కావాలి? ఎవడైనా మేము చాలా మంది సువార్త చెప్తే ఆ పేపర్లు ఎత్తుకునే వాళ్ళు కూడా అన్న నాకు అందమైన ప్రపంచం కావాలన్నా, ఈ లోకము ఈ ప్రపంచం నాకు వద్దని అంటారు. మరి ఈరన్నా నువ్వు ఇంతగా జనరేషన్లో తిరుగుతున్నావు, క్రీస్తులో తిరుగుతున్నావు, అందరూ ఆ కుటుంబాల్లోనే తిరుగుతున్నావు. కాబట్టి అందమైన ప్రపంచానికి దొబ్బేసి పాప ప్రపంచంలో ఉంటే అక్కడ వేదన, పళ్ళు కొరుకుంటా యుగ యుగాలు ఉండును. యుగ యుగాలు ఒక యుగం కాదు. ఒక మర్డర్ చేస్తే వానికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేస్తారు. ఒక ఏమైనా ఇక పెద్ద పని చేస్తే వాడికి యావజ్జీవకారాగార శిక్ష చేస్తారు 14 సంవత్సరాలు.
అంతే, మళ్ళీ వాడు బతికితే కానీ వాడికి విడుదల చేస్తారు. కానీ ప్రభువులో